4 lakhs minus interest on borrowed capital. ఎంతట నిల్. దాంతో హెచ్యుఎఫ్ ఇన్కమ్ ఏమైంది? 4 lakhs అయింది. ఈసారి ఇన్కమ్ ఆఫ్ ఎక్స్, వాడు తీసుకున్న ఇన్కమ్ ఎంత? ఇంటరెస్ట్ రిసీవ్డ్ నిల్లు. మరి దానికి ఏం యాడ్ చేయాలి? ఎంత ఇంట్రెస్ట్ ఫోర్గో అయ్యాడో దాన్ని యాడ్ చేయాలి. ఫోర్గో అయిన వడ్డీ ఎంత? 12%. 1,20,000. సో మొత్తం మీద మళ్ళీ వాడి ఇన్కమ్ 1,20,000 చేరుకుంది. థర్డ్ బిట్టు ఇవి అర్థమైనట్టే. నాలుగో బిట్టు ఏమంటాడు? నాలుగో బిట్టులో ఈసారి వడ్డీ ఎక్కువ కావాలంటున్నాడు. మార్కెట్ రేటు 12% అయితే 16% కావాలని అడుగుతున్నాడు. ఎవరిని? కుటుంబాన్ని. ఇప్పుడు చెప్పండి, బిజినెస్ ఇన్కమ్ హెచ్యుఎఫ్ 4 లక్షలు మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఎంత వడ్డీ ఇస్తున్నారు ఇప్పుడు? 16% ఇస్తున్నారు. మరి డిడక్షన్ ఎంత వస్తుందమ్మా? 16 వస్తుందా? 16 రాదా? వడ్డీ ఇస్తున్నారు, 16% ఇస్తున్నారు. 16% వస్తుందా? 12% వస్తుందా అంటారా? 12% వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడే. మనకి అంతకుముందు బిజినెస్ సెట్ లో పేమెంట్ రిలేటివ్ రీజనబుల్ గా ఉండాలని చదువుకున్నాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ ఉంటే అక్కడ ఉండకూడదు. ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతూ ఉండాలి అంతే. మనకి అంతకుముందు మనం ఈ సెక్షన్ జ్ఞాపకం ఉంటే, సెక్షన్ ఏంటి? సెక్షన్ 40A2. సెక్షన్ 40A2లో పేమెంట్ టు రిలేటివ్ ఎలా ఉండాలన్నాం. ఈ మాట 100 సార్లు నాకు చెప్పారు మీరు. ఎప్పుడు? ఏ హెడ్ లో? పీజీపీ హెడ్ లో. అది దాటి వచ్చేసాక అది అయిపోయింది. కానీ దాటి వచ్చినా మనం తిరుగుతూనే ఉండాలి. అదే నేను బిజినెస్ సెట్ లో లెక్క వేస్తున్నప్పుడు ఈ మాట చాలా సార్లు వచ్చింది. మీరే రిలేటివ్ కి ఎలా పేమెంట్ చేయాలైనా అంటే రీజనబుల్. ఇప్పుడు హెచ్యుఎఫ్ మెంబర్ రిలేటివ్సే కాదా? రిలేటివ్సే. ఎవ్రీ మెంబర్ విల్ బికమ్ రిలేటివ్ టు ది హెచ్యుఎఫ్. అప్పుడు హెచ్యుఎఫ్ పేమెంట్ ఎంత చేయాలి? రీజనబుల్ అమౌంట్ చేయాలి. 16% వడ్డీ ఇచ్చిన 12% వరకే ఏం పొందగలదు? డిడక్షన్ పొందగలదు. అంటే అప్పుడు 1,20,000 డిడక్షన్ తీసుకుంటుంది హెచ్యుఎఫ్. అప్పుడు హెచ్యుఎఫ్ యొక్క ఇన్కమ్ 2,80,000 అవుతుంది. అదే విధంగా మరి వీడి ఇన్కమ్ చెప్పండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత? 16%. వీటికి మాత్రం ఎంత వడ్డీ తీసుకుంటే అంత వడ్డీ ట్యాక్స్ చేయాల్సిందే. అప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత అంటే ఆ 10 లక్షల మీద 16%, 1,60,000. పొరుగు అయిన వడ్డీ ఉందా? ఎక్కువ తీసుకున్న వడ్డీ ఉందా? ఇది మనకి వాడి ఇన్కమ్ అంతే 1,60,000. పాయింట్ మీకు అర్థమైందమ్మా? మీకు వరుసగా 4 బిట్లు మీకు అర్థమైనట్టేనా? మొదటి బిట్ ఏంటి? అదే మొదటి బిట్తో ఏమడిగాడు? హెచ్యుఎఫ్ ఇన్కమ్ తీసుకెళ్లి ఎక్స్ ట్యాక్స్ చేస్తానంటాడు. కుదురుతుందా? కుదరదు. ఎవడి ఇన్కమ్ వాడిది. ఆ తర్వాత ఆ మొదటి బిట్ లో మనం ఏమనుకున్నాం? వాడు వ్యాపారస్తుడు అయితే, వ్యాపారస్తుడు కాకపోతే మీ ఆన్సర్ ఏమైనా మారుతుందా? మారదు. మారేదల్లా ఒక హెడ్ మాత్రమే. బిజినెస్ హెడ్ కాస్త ఐఓఎస్ హెడ్కి వెళ్ళిపోయాం. రెండో బిట్ ఏమంటాడు? మార్కెట్ రేటు 12% అయితే 4% వడ్డీ తీసుకుంటుంటే అప్పుడేం చేస్తారు? హెచ్డిఎఫ్ ఏమో ఎంత వడ్డీ ఇచ్చారో అది డిడక్షన్ ఇచ్చి వీడు తీసుకున్న వడ్డీని ప్లస్ వదులుకున్న వడ్డీని వీడు ట్యాక్స్ కట్టాలంట వీడు. మూడో బిట్ ఏమన్నాడు? అసలు వడ్డీ వద్దు పో అన్నాడు. వడ్డీ వద్దు పో అన్నప్పుడు హెచ్డిఎఫ్ ఏం రాదు, డిడక్షన్ రాదు. కానీ వీడి పరిస్థితి ఏంటి? తీసుకున్న వడ్డీ అంటే 0, ఆ 0కి వదులుకున్న వడ్డీకి కలపాలి. నేను నాలుగో బిట్కి వచ్చేసరికి 12% మించి తీసుకున్నాడు అంట వడ్డీ. కానీ హెచ్డిఎఫ్ పరిస్థితి ఏంటి? రీజనబుల్ రేట్ కన్నా ఎక్కువ రాదు. వీడికి ఎంత తీసుకుంటే అంత. వీడు తక్కువ తీసుకోకూడదు. సింపుల్ మీకు ఏమర్థమైంది? వీడు ఎక్కువ తీసుకోవచ్చు కానీ తక్కువ తీసుకోకూడదు. హెచ్యుఎఫ్
తక్కువ పే చేయొచ్చు కానీ ఎక్కువ పే చేయకూడదు. ఈ రెండు ఆలోచించి చేసుకోవడమే. సో హెచ్యుఎఫ్ ఏమో ఎక్కువ పే చేయడానికి వీల్లేదు, మెంబర్ ఏమో తక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అట్లా. సో ప్రాబ్లం నెంబర్ 2 అయిపోయిందమ్మా. Now coming to problem number 3. సో రేపు ఉగాది మనకేంటంటే ఆ చెట్లు దూరిపినప్పుడల్లా దోమలు ఎక్కువైతాయి. మామిడి పూత, తర్వాత మామిడి ఆకులు మొత్తం దొరుకుతారు. సంప్రదాయాలు బలి పాటిస్తారు భారతదేశం. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి అమ్మా. మిస్టర్ ఎక్స్, మిసెస్ ఎక్స్ ఇద్దరు కూడా ఒకే కంపెనీలో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. ఆయనకేమో 20% వాటా ఉంటే వీడికేమో 30% వాటా ఉంది. మరి ఎవరికి ఎక్కువ వాటా ఉందో చూస్తామా, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో చూసుకుంటామా? అంతే. 20 ఎవరికి ఉంది మనకు అనవసరం, 30 ఎవరికి ఉంది అనవసరం. 20 ఉన్నా ఏమున్నట్టే, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే. 30 ఉన్నా 20 నుంచి ఎంత ఉన్నా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే. అంటే ఇప్పుడు ఏమర్థమైంది, ఇద్దరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత దే ఆర్ ఆల్సో ఎంప్లాయిడ్ ఇన్ ముంబై బ్రాంచ్ ఆఫ్ స్టీల్ లిమిటెడ్. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, జాబ్ కూడా చేస్తున్నారు. అంటే ఇద్దరు షేర్ హోల్డర్స్, ఇద్దరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరికి కూడా శాలరీ వస్తుంది. శాలరీ చెప్పేశాడు, ఇద్దరికి ఎవరికి ఎంత, 20,000 ఒకళ్ళకి, 10,000 ఒకళ్ళకి. అయితే వీళ్ళకి ఏం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ, అండ్ ఈవెన్ ఎటువంటి అనుభవం కూడా లేదు. ఎక్స్పీరియన్స్ జాబ్ చేయడానికి అనుభవం లేదు. తర్వాత అదర్ ఇన్కమ్ చెప్పాడు, ఇద్దరికి కూడా అదర్ ఇన్కమ్ చెప్పేశాడు. మీరు తీరి విన్నారు, మరి మీరు లెక్క మొదలు పెట్టడమే. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, computation of income of Mr. and Mrs. X. పర్టికులర్ కాలము, మిస్టర్ ఎక్స్ కాలము, మిసెస్ ఎక్స్ కాలము, మొత్తం 3 కాలమ్స్ ఓపెన్ చేసుకోండి. పర్టికులర్స్, మిస్టర్ ఎక్స్, మిసెస్ ఎక్స్. ఇప్పుడు చెప్పండి థియరీ ఏంటి? ఇప్పుడు మనకి మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇద్దరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరి ఇన్కమ్ ఎక్కువగా ఉంటే వాళ్ళ చేతిలోనే ఈ శాలరీ కలపాలి. ఇప్పుడు ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉందంటారు ఇక్కడ, మిస్టర్ ఎక్స్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. అదర్ ఇన్కమ్ మిస్టర్ ఎక్స్ ఎంత ఉంది, 60,000 ఉంది. అవతల ఆవిడకి ఇన్కమ్ ఎంత ఉంది, 90,000 ఉంది. అప్పుడు ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉందంటే మిస్సెస్ ఎక్స్ ఇన్కమ్ ఎక్కువ. మిస్సెస్ ఎక్స్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు శాలరీ తీసుకెళ్ళి మిస్సెస్ ఎక్స్, ఎవరి శాలరీ, మిస్టర్ ఎక్స్ శాలరీ. ఇప్పుడు ఈ లెక్కలో మిస్టర్ ఎక్స్ శాలరీ ఎంత ఉంది, 20,000. మా మిస్టర్ ఎక్స్ శాలరీ 20,000. ఆవిడ శాలరీ ఆవిడదేగా, కాబట్టి ఇంకో 10,000 ఉంది. రెండు కలిపి 30,000 అయినాయి. మంత్రి అన్నాడుగా, ఇంటూ 12. మంత్లీ శాలరీ అన్నాడుగా, 20,000 ఏమో ఎక్స్ శాలరీ అమ్మా, 10,000 ఏమో మీల్స్ ఎక్స్ శాలరీ. ఎక్స్ శాలరీ తీసుకెళ్ళి మీల్స్ ఎక్స్ ని ట్యాక్స్ చేయాలి, ఆవిడ శాలరీ ఆవిడనే ట్యాక్స్ చేయాలి. అంటే రెండు కలిపి ఆవిడ ట్యాక్స్ చేస్తున్నాం. 30,000 ఇంటూ 12 ఎంత అయింది? వీడికి నిల్లు, ఎక్స్ కి నిల్లు, ఈవికి ఇప్పుడు 3,60,000 అయింది. మంత్లీ శాలరీ చెప్పినప్పుడు ఆ శాలరీ ఏమవుతుంది, గ్రాస్ శాలరీ అవుతుంది. మరి గ్రాస్ శాలరీ అయితే తీసేయాలి, స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి. ఎంత? 50,000. ఎవరి శాలరీ వాళ్ళకే ఉంటే ఏమయ్యేది, ఈయనకి ఒక 50,000 వచ్చి ఉండేది, ఆవిడకి ఒక 50,000 వచ్చి ఉండేది.
తీసుకెళ్ళి ఈవిడ శాలరీ ఆ చేతిలో కలపడం వల్ల ఒక స్టాండర్డ్ రిలేషన్ పోయినట్టే. ఇప్పుడు ఒక 50,000 ఇస్తాం, అప్పుడు 3,10,000 నెట్ శాలరీ ఇన్కమ్ అవుతుంది. ఇంక తర్వాత ఇది కాక మళ్ళీ అదర్ ఇన్కమ్స్ అంటే ఐఓఎస్, అదేవాడి ఇన్కము వాడదే. దానింగ్ చేయడానికి వీల్లేదు, క్లబ్బింగ్ చేయడానికి వీల్లేదు. అది మాత్రం 60,000 రూపాయలు ఎక్స్ కాలంలో వేసుకోవాలా, 90,000 రూపాయలు ఈవిడి కాలంలో వేసుకోవాలి. దాంతో వాడి ఇన్కమ్ 60,000 అవుతుంది, ఈవిడి ఇన్కమ్ 4 లక్షలు అవుతుంది. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటే మళ్ళీ ఎవరి శాలరీ వాడదు. అంతేగా, క్వాలిఫికేషన్ ఉంటే ఎవరి శాలరీ వాడదు. క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఎవరి శాలరీ వాడదు. అలాగే ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరి శాలరీ వాడదు. ఇక్కడ పరిస్థితి ఏంటి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇద్దరికీ ఉంది, ఒకరికే ఉంటే ఆ ఒక్కరికి ఎవరికైతే ఉందో వాళ్ళ చేతిలో శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ కు ఉండి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఆవిడికి లేకపోతే అప్పుడు ఆవిడ శాలరీ పట్టుకొచ్చి వీడి ట్యాక్స్ చేసేవాడు. ఎవరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ట్యాక్స్ చేసేవాడు. క్వాలిఫికేషన్ ఉంటే ఎవరి శాలరీ వాళ్ళదే. క్వాలిఫికేషన్ లేనప్పుడు ఒకరికే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ట్యాక్స్ చేస్తాం. క్వాలిఫికేషన్ లేక ఇద్దరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాటిలో ట్యాక్స్ చేస్తాం. ప్రాబ్లం నెంబర్ 3 ఓవర్. ప్రాబ్లం నెంబర్ 4 చూడండి. ప్రాబ్లం నెంబర్ 4. ఇద్దరికి ఈక్వల్ ఇన్కమ్ ఉంటేట ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చాయిస్ అమ్మా. అప్పటికి క్లబ్బింగ్ అప్లై అవుతుంది. ఇద్దరికి ఈక్వల్ ఇన్కమ్ ఉంటే అన్నారు కదా, అప్పటికి క్లబ్బింగ్ అప్లై అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చాయిస్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ హూజ్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్. ఇద్దరికి ఇన్కమ్ ఈక్వల్ గా ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చాయిస్. వాళ్ళు బహుశా ఏం తీసుకోవచ్చు అంటే ఈ 30%, 20% అంటున్నాడుగా, ఎవరికి అక్కడ హోల్డింగ్ ఎక్కువ ఉందో వాటితో కలుపుతారు. అది ఈక్వల్ గా ఉందనుకోండి, శాలరీ ఇన్కమ్ ఎవరికి ఎక్కువ ఉందో దాన్ని బట్టి చెప్తారు. అది ఈక్వల్ గా ఉందనుకోండి, ఎవరో ఒక జత కలుపుతారు అనమాట. అంటే క్లబ్బింగ్ అనేది జరిగి తీరుతుంది ఈక్వల్ గా ఉన్నా కూడా. అంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల చాయిస్ అనమాట. సో ఇక్కడ డౌట్ అడిగారు, ఇద్దరికి ఈక్వల్ ఇన్కమ్ ఉంటే అని. ఇద్దరికి ఈక్వల్ ఇన్కమ్ ఉంటే అప్పుడు ముందు ఏం చూడాలి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ చెప్పామే 20-30. ఎవరికి ఎక్కువ ఉంది అక్కడ? 20-30 చెప్పాడుగా. అక్కడ బిజినెస్ ట్యాక్స్ ఇన్కమ్ ఎక్కువ ఉంది 20-30. అప్పుడు ఎవరు ట్యాక్స్ చేయాలి? 30% ఉన్న బిజినెస్ ట్యాక్స్ చేయాలి. అది ఈక్వల్ ఉందనుకోండి, చెరొక 30. అప్పుడు ఏంటి? శాలరీ ఎవరికి ఎక్కువ ఉందో చూసుకోవాలి. శాలరీ ఎవరికి ఎక్కువ ఉంది? మిస్టర్ ఎక్స్ కి ఎక్కువ ఉంది. అప్పుడు ఆ మిస్టర్ ఎక్స్ ట్యాక్స్ చేయాలి. అది ఈక్వల్ గా ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చాయిస్. ఎవరిని కలపాలి వస్తే వాడు వస్తాడు. అంటే క్లబ్బింగ్ అనేది ఇన్నోవేటబుల్ గా జరుగుతుంది. ప్రాబ్లం నెంబర్ 4 చూడండి అమ్మా. ప్రాబ్లం ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఏ అనే అతను వైఫ్ ఆఫ్ బ్రదర్ బి. అంటే మీకు నేను చెప్పాను పాయింట్. ఒక బ్రదర్ ఏం చేశాడు, ఇంకో బ్రదర్ యొక్క వైఫ్ కి గిఫ్ట్ ఇచ్చాడంట. సైమల్టేనియస్లీ ఆ బి అనే బ్రదర్ ఏం చేశాడు, ఈ ఏ యొక్క మైనర్ సన్ కి గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. దీన్ని ఏమన్నారు అప్పుడు మనం? క్రాస్ ట్రాన్స్ఫర్ అనొచ్చా? ఎందుకని అక్కడ స్పౌసులు మైనర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి దిస్ విల్ కమ్ అండర్ క్రాస్ ట్రాన్స్ఫర్. అదే మైనర్ సన్ కాకుండా మేజర్ సన్ అయితే ఇది ఎందులోకి వచ్చుండేది కాదు, క్రాస్ ట్రాన్స్ఫర్ కిందకి వచ్చుండేది కాదు. క్రాస్ ట్రాన్స్ఫర్ కిందకి వచ్చేది కాదు అనుకున్నప్పుడు ఎవరి ఇన్కమ్ వాళ్ళదే. క్లబ్బింగ్ అప్లై చెయ్యం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? క్లబ్బింగ్ అప్లై చేయాలి. సరే, ఇప్పుడు మనకి టాపిక్ మీకు గమనిస్తేనమ్మా, ఏ అనే అతను ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏ మిసెస్ బికి ఇచ్చాడు అనుకుందాం, అంతేగా. ఏమి ఇచ్చాడు ఇక్కడ?
50,000 గిఫ్ట్ ఇస్తే ఆవిడ ఏం చేసింది అక్కడ దాంతో హౌస్ ప్రాపర్టీ పర్చేజ్ చేసిందంట. అంటే ఇప్పుడు ఈవిడ చేతిలో ఏముంది, ఐహెచ్పి ఉంది అనమాట. ఈవిడ చేతిలో ఐహెచ్పి ఉంది. ఈ బి అనే అతను ఎవరికి ఏమి ఇచ్చాడు, ఈ మైనర్ సన్ ఆఫ్ ఏ, మైనర్ సన్ ఆఫ్ ఏకి మళ్ళీ సిమిలర్ అమౌంట్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తే డిబెంచర్స్ అనమాట. డిబెంచర్ల మీద వచ్చే ఇన్కమ్ ఏంటి, ఇంట్రెస్ట్. ఏ హెడ్ లో, ఐఓఎస్. అంటే మొత్తానికి ఐహెచ్ ఇన్కమ్ కూడా చెప్పేసి కదమ్మా. ఐహెచ్పి నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, 5,000. ఐహెచ్పి నుంచి ఏమో 5,000, ఐఓఎస్ నుంచి ఏమో 3,000. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి? నేను చెప్పాను, మీరు ట్రాన్స్ఫర్స్ క్రాస్ గా చేసుకున్న క్లబ్బింగ్ ఎప్పుడు కూడా నేరుగానే క్లబ్ చేయాలి. అంటే మిస్సెస్ బికి వచ్చే ఇన్కమ్ తీసుకెళ్లి ఎవరు ట్యాక్స్ చేయాలి, మిస్టర్ బి ట్యాక్స్ చేయాలి. అలాగే మైనర్ సన్ ఆఫ్ ఏ ఇన్కమ్ వచ్చి ఏం చేయాలి, ఏ ట్యాక్స్ చేయాలి. ట్యాక్స్ చేయనప్పుడు మాత్రం ఏం చేయకూడదమ్మా, ఎట్లా అయితే క్రాస్ గా ట్రాన్స్ఫర్ అయిందో ట్యాక్స్ క్రాస్ గా ట్యాక్స్ చేయడం కుదరదు. క్లబ్బింగ్ మాత్రం మనం నేరుగానే క్లబ్ చేయాలి. అర్థమైందా పాయింట్? ఇంకా అలాంటప్పుడు మీరు నెక్స్ట్ మీకు టాపిక్ అర్థమైతే వచ్చిన మాట ముందు రాసుకోండి. ద గివెన్ ట్రాన్సాక్షన్ విల్ కమ్ అండర్ క్రాస్ ట్రాన్స్ఫర్. పదం రాసుకోండి. గివెన్ ట్రాన్సాక్షన్ comes under cross transfer. క్రాస్ ట్రాన్స్ఫర్ కిందకి వస్తుంది. అండ్ హెన్స్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి కాబట్టి ఇన్కమ్ ఆఫ్ ఏ, ఇన్కమ్ ఆఫ్ ఏ అంటే ఎవరి ఇన్కము, మైనర్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఆఫ్ ఏ అని రాసి బ్రాకెట్ లో మాత్రం రాసుకోండి. అంటే మైనర్ సన్ యొక్క ఇన్కమ్ అనమాట. మా మైనర్ సన్ ఇన్కమ్ ఎంత ఉంది, 3,000 ఉంది. మైనర్ సన్ ఇన్కమ్ 3,000 ఉంది. మీకు చెప్పండి, కొద్దిగా ఏదో ఐడియా ఉంది. 1,500 తీసేమని చెప్పాక మైనర్ ఇన్కమ్ ఎప్పుడు మనం ట్యాక్స్ చేస్తున్నా ఒక 1,500 తీసేసి మిగతాది ట్యాక్స్ చేయమన్నాం. లెస్ అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్. సెక్షన్ 1 చెప్పాడు చూడండి, సెక్షన్ 10(32). సెక్షన్ 10(32) ప్రకారం మీరు ఒక 1,500 తీసేయాలమ్మా. 1,500 తీసేసి మిగతా 1,500 మాత్రమే మిస్టర్ ఏ ఆ ఏం ట్యాక్స్ చేయాలి, ఇన్కమ్ ఆఫ్ ఏ. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఎవరి ఇన్కమ్ తీసుకోవాలి, ఇన్కమ్ ఆఫ్ బి. యాక్చువల్ గా అయితే ఈ 3,000 ఎవరి దగ్గర ఉంది, మైనర్ దగ్గర ఉంది. కానీ మనం ఎవరు ట్యాక్స్ చేసాం, ఏం ట్యాక్స్ చేసాం. ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ బి అంటున్నామే, నిజంగా ఇన్కమ్ ఎవరి దగ్గర ఉంది, మిస్సెస్ బి దగ్గర ఉంది. కానీ ఎవరు ట్యాక్స్ చేస్తున్నాం, బి ట్యాక్స్ చేస్తున్నాం. అక్కడ వచ్చే ఆవిడ ఆదాయం ఎంత, 5,000. 5,000 ఇప్పుడు ఏమి ఇవ్వకూడదు, 1,500 ఇవ్వకూడదు. 1,500 ఎప్పుడు ఇస్తాం, మైనర్ ఇన్కమ్ కలిపినప్పుడు. ఇంకా మిస్సెస్ బి మైనర్ అయింటదు, అంతేనా, 5,000 డైరెక్ట్ గా ట్యాక్స్ చేస్తాం. ప్రాబ్లం నెంబర్ 5 చూడండి, 4 అయిపోయినట్టే. ఆ 5 కూడా వన్ మోర్ సింపుల్ ప్రాబ్లం అమ్మా. లెక్క చదివితే మీకు అర్థం అవుతుంది. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రామిస్ టు మ్యారీ, ఎక్స్ అనే అతను వైకి 10,000 రూపాయలు విలువ చేసే డివెంచర్ ఇచ్చారంట అమ్మ. ఇప్పుడు అది May 1. తర్వాత వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది July 1. సెప్టెంబర్ నాడు వడ్డీ వచ్చిందమ్మా. ఇప్పుడు ఎవరి ట్యాక్స్ ఇవ్వమంటారు, ట్రాన్స్ఫర్ బిఫోర్ మ్యారేజ్ అనే కదా వాడు చెప్తున్నది. బిఫోర్ మ్యారేజ్ అయితే ట్యాక్స్ క్లబ్బింగ్ అప్లై అవుతుందన్నా అవదా, అవదు. అప్పుడు ఎవరు తింటాం, వాడది. నీ లెక్కలో చూస్తే వైల్ అసెసింగ్ ఎక్స్
ఎక్స్ ఎవరు? ట్రాన్స్ఫరార్. అంతేగా వై ఎవరు? ట్రాన్స్ఫరీ. అసిస్టింగ్ ఆఫీసర్ ఏమంటాడు? ఆ 20,000 తీసుకెళ్ళిపోయి ఎవరు ట్యాక్స్ చేస్తారంట? ఎక్స్ ట్యాక్స్ చేస్తానంటాడు. వై తీసుకున్న ఇన్కమ్ ని ఎక్స్ ట్యాక్స్ చేస్తానంటున్నాడు. ఎవరు? అసిస్టింగ్ ఆఫీసర్. వాడంటే కుదురుతుందా? రూల్ ఉంటే కుదురుతుందా? మరి రూల్ ఏం చెప్తోంది? ఎవరి ఇన్కమ్ వాళ్ళది. క్లబ్బింగ్ అప్లై కాదు. అదే మాట రాయండి. సో క్లబ్బింగ్ ప్రొవిజన్స్ డస్ నాట్, ఫుల్ సెంటెన్స్ రాయండి. క్లబ్బింగ్ ప్రొవిజన్స్ does not apply if transfer took place before marriage, and hence income of Y is taxable. Income of Y is taxable in the hands of వై. ఎవరు? ఇప్పుడు మేలు చెప్పాడు కానీ ఎవరు మేలు ఎవరు ఫీమేల్ చెప్పలేదేమోగా. ఏమో అంతే. మామూలుగా వై మేల్ అయితే హిమ్సెల్, వై ఫీమేల్ అయితే హర్చల్. మనకి హిమ్సెల్ అనాలో హర్చల్ అనాలో అంటే మనకి ఏం చెప్పాలా? ఎవరు మేలు ఫీమేల్ చెప్పట్లా, ఏవో ఇద్దరు మేలు తెలుసు. కాబట్టి ట్యాక్సబుల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ వై అంతే. అది ఒకవేళ మేల్ అని తెలిస్తే హిమ్సెల్, ఫీమేల్ అనుకుంటే హర్సెల్. బట్ ఇక్కడ మనకి అలా తెలియదు మనకి. సో క్లబ్బింగ్ ప్రొవిజన్ డస్ నాట్ అప్లై ఇఫ్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ బిఫోర్ మ్యారేజ్ అండ్ హెన్స్ ఇన్కమ్ ఆఫ్ వై ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ వై అంతే. ప్రాబ్లం నెంబర్ 5 అయిపోయిందమ్మా. Now coming to problem number 6. Sixth problem. Heading పెట్టుకోండి. Determination of gross total income of Mr. and Mrs. X. Particulars column, Mr. X column, Mrs. X column పెట్టుకోండి. ఒక 6 పాయింట్లు ఉన్నాయి. 1 by 1 పాయింట్ చూసి ఎవరిని ట్యాక్స్ చేయాలో వాళ్ళ కాలం వేసుకుంటూ రాండి. ఇన్కమ్ మొదటి పాయింట్ చూడండి. X and his wife are partners in a firm carrying on cloth business. Their respective share of profit being 18,000, 10,000 respectively అన్నాడు. పాయింట్ నెంబర్ పర్టికులర్స్ కావాలో పాయింట్ నెంబర్ 1 రాసి షేర్ ఫ్రమ్ ఫర్మ్. మీకు తెలిసి ఉండాలి ఈ పాటికి. ఫర్మ్ నుంచి షేర్ వస్తే ట్యాక్స్ ఎవరు కట్టాలి? అర్థమైందా? ప్రాఫిట్ ఎవరిది? ఫర్మ్ది. ఫర్మ్ ఏం చేసింది? పార్ట్నర్స్ కి షేర్ పంచింది. అప్పుడు ఫర్మ్ ఏం చేయాలి? ట్యాక్స్ కట్టే పంచాలి. ఫర్మ్ ట్యాక్స్ కట్టి పంచితే మళ్ళీ పార్ట్నర్స్ కట్టాలా? అక్కర్లేదా? అక్కర్లా. బికాజ్ ఫర్మ్ అండ్ పార్ట్నర్స్ ఆర్ సేమ్ అంటాం కాబట్టి వీళ్ళిద్దరికి కూడా మనం ట్యాక్స్ చేయగల. ఇది ఎగ్జామ్ట్ అయిపోయిందమ్మా. మీకు తెలుసు ఆల్రెడీ. ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10(2)A. 10(2)A ప్రకారం వీళ్ళ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్. ఫర్మ్ కడితే పార్ట్నర్స్ కట్టినట్టే, కానీ పార్ట్నర్స్ మళ్ళీ ట్యాక్స్ చేయక్కర్లేదు. పాయింట్ నెంబర్ 2 చూడండి. 2 చూస్తే their 16-year-old son has been admitted to the benefits of another firm. అంటే వీళ్ళిద్దరు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్స్ అయితే వాళ్ళ మైనర్ సన్ మరో ఫర్మ్ లో వాడు పార్ట్నర్ అయ్యా. ఫ్రమ్ విచ్ హీ రిసీవ్డ్ 8,000 యాజ్ హిజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. పాయింట్ కదా ఇక్కడ ఏబి అని పెడుతున్నాం. 2 పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ షేర్ వచ్చింది వాడికి.
ఎక్కడ నుంచి? షేర్ ఫ్రమ్ అనదర్ ఫర్మ్. అనదర్ ఫర్మ్ అయినా కూడా ఎవరు కట్టుకోవాలి ట్యాక్స్? మనమే కట్టుకోవాలి. అంటే మళ్ళీ ఏమైంది? సెక్షన్ 10(2)A ప్రకారం ఎగ్జామ్ టైం. ఎవరిని ఎగ్జామ్ చేస్తాం? ఆ మైనర్ ని ఎగ్జామ్ చేస్తాం. మైనర్ ని ఎగ్జామ్ చేసామంటే ఎవరిని కూడా ఎగ్జామ్ చేసినట్టే, పేరెంట్స్ ని కూడా ఎగ్జామ్ చేసినట్టే. నీకు అర్థమైందా? పార్ట్నర్ ఎవరు? మైనర్. ఎగ్జామ్షన్ ఎవరికి ఇవ్వాలి? ఆ మైనర్ పార్ట్నర్ కి. మైనర్ పార్ట్నర్ కి ఎగ్జామ్షన్ ఇచ్చాము అంటే పేరెంట్స్ కూడా ఇచ్చేసినట్టే. ఓకే, అది ఏ పాయింట్ అమ్మా. ఇక బి పాయింట్ వెళ్ళిపోతే అందులోనే, అంటే ఆ రెండో పాయింట్ లోనే బి పాయింట్. మీకు పీజీబీపీ హెడ్ చెప్తున్నప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ మీద పార్ట్నర్షిప్ ఫామ్ వడ్డీ ఇస్తుంటే వడ్డీ డిడక్షన్ వస్తున్నారా రాదా? ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే చెప్పండి నాకు, ఇది అలౌడా డిజలౌడా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చెప్పండి, అలౌడా డిజలౌడా? బీజేపీ ఎటు చదువుకున్నాం అంటే బీజేపీ వాషౌట్ అయిపోయింది అనుకోండి బరువు అంటే. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలౌడ్ అంటారా, నాట్ అలౌడ్ అంటారా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలౌడ్ యాజ్ డిడక్షనా, నాట్ అలౌడ్ యాజ్ డిడక్షనా? నాట్ అలౌడ్. ఎందుకని? బారోడ్ క్యాపిటల్ వేరు, క్యాపిటల్ వేరు. బారోడ్ క్యాపిటల్ అంటే అప్పు తెచ్చాం, అప్పు తెస్తే ఏముంటుంది? వడ్డీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నప్పుడు అది అప్పు కాదు, మన జేబులో నుంచి వచ్చిన క్యాపిటల్. మన జేబులో నుంచి వచ్చిన క్యాపిటల్కి ఏముండదు, వడ్డీ ఉండదు. అలాంటప్పుడు డిడక్షన్ నాట్ అలౌడ్. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమనాలి? నాట్ అలౌడ్ అని చెప్పాలి. కారణం క్యాపిటల్ మీద వడ్డీ అంటే నోషనల్, అప్పు కాదుగా, అందుకు డిడక్షన్ రాదు. కానీ దాని ఒక సెక్షన్ మనకి దీనికి ఎక్సెప్షన్ అమ్మా. ఎక్సెప్షన్ ఏంటి? నాట్ అలౌడ్ అన్న దానికి ఎక్సెప్షన్. అంటే ఏమవుతుంది? అలౌడ్ అవుతుంది. ఎవరి కేసులో అంటే పార్ట్నర్షిప్ హోమ్ కేసులో. పార్ట్నర్షిప్ హోమ్ కేసులో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అయినప్పటికీ అలౌడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. అంటే 12% వరకు ఏమవుతుంది? అలౌడ్ అంటాడు. నీకు అర్థమైందా? ముందు నేను వేసిన ప్రశ్న అర్థమైందా? నేను సింపుల్ గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలౌడా నాట్ అలౌడా? ఆన్సర్ ఏంటి? నాట్ అలౌడ్. ఎందుకురా అంటే అది అప్పు కాదు, వడ్డీ ఎవరికి ఇవ్వక్కర్లా, మన జేబులో నుంచి వచ్చిన డబ్బులు కాబట్టి మనం వడ్డీ ఎవరికి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే దానికి ఒక సెక్షన్ ఉంది, దానికి ఒక ఎక్సెప్షన్ అమ్మా. సెక్షన్ 40B మీకు చెప్పిందే, మీరు మర్చిపోయింటారు. కానీ నేను పీజీబీపీ చెప్పేటప్పుడు నేను ఈ మాట చెప్పాను. ఒకసారి చూడండి, గ్రంథం ఉంది మన చేతిలో, ఆ గ్రంథాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే పుణ్యం వస్తుంది అప్పుడప్పుడు. పేజ్ నెంబర్ 65, పేజ్ నెంబర్ 65 తీసుకుని అందులో 40B ఆ సెక్షన్ గమనిస్తే, ఆ సెక్షన్ లో మీకు ఇంట్రెస్ట్ పార్ట్నర్స్ యాజ్ ఆథరైజ్డ్ బై ది డీడ్ ఎక్సెస్ ఓవర్ 12% ఈజ్ నాట్ డిడక్టబుల్. అంటే అర్థమైంది? 12% వరకు డిడక్టబుల్, 12% వరకు డిడక్టబుల్. మీకు అర్థమైందమ్మా? ఆ లెక్కన క్యాపిటల్ ఎంత? ఈ పాయింట్ లోనే కంటిన్యూషన్. క్యాపిటల్ ఎంత అన్నాడు? 1 lakh. సో క్యాపిటల్ 1 lakh అమ్మా. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. క్యాపిటల్ 1 lakh అయితే ఇప్పుడు ఎంత అలౌడ్? ఎట్ ద రేట్ ఆఫ్ 12% అలౌడ్. అంటే ఎంత? 12,000 అలౌడ్. 12,000 అలౌడ్. మా అలౌడ్ ఎవరికి? అలౌడ్ అంటే అర్థం ఏంటి? డిడక్షన్ తీసుకోమని. ఎవరిని? పార్ట్నర్షిప్ ఫోమ్ని. డిడక్షన్ తీసుకున్న తర్వాత ఫోమ్ ఏం చేసినట్టు కాదు, ఇంకా ట్యాక్స్ కట్టినట్టు కాదు. మా దోతుందా?
12,000 ఏమి ఇచ్చాం మనం? డిడక్షన్ ఇచ్చాం. అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇది అలౌడ్ యాజ్ డిడక్షన్. డిడక్షన్ పొందిన ఫాము ఆ 12,000 మీద ఏం చేసినట్టు కాదు, ట్యాక్స్ కట్టినట్టు కాదు. మరి ఇప్పుడు ఇందాక 2 పాయింట్లు ఎందుకు ఎగ్జామ్ చేశాం చెప్పండి. ఇందాక నేను 10(2)A ప్రకారం ఎగ్జామ్ చేయమని చెప్పాను. ఎందుకు ఎగ్జామ్ చేశాం? హోమ్ ట్యాక్స్ కట్టింది కాబట్టి. హోమ్ కట్టింది కాబట్టి నువ్వు కట్టక్కర్లా అని చెప్పాం. ఇప్పుడు ఈ 12,000 మీద హోము కట్ల, డిడక్షన్ పొందిందిగా కట్ల. మరి హోమ్ కట్టకపోతే నువ్వు కట్టాలి. నీకు అర్థమైందమ్మా భాష? ఇందాక 10(2)A ప్రకారం ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చామురా అంటే హోమ్ ట్యాక్స్ కట్టింది కాబట్టి నువ్వు వద్దన్నా. ఎందుకు నీకు హోమ్ అని పార్ట్నర్ సార్ సేమ్ అనే భాష. ఇప్పుడు ఎప్పుడైతే హోమ్ 12,000 రూపాయల డిడక్షన్ పొందిందో, డిడక్షన్ పొందింది అంటే వాళ్ళ ట్యాక్స్ కట్ల. హోమ్ కట్టినప్పుడు ఎవరు కట్టాలి? నాకు ఇద్దరిలో ఎవరో ఒకరు కట్టాలి. హోమ్ కట్టేస్తే నువ్వు వద్దు, హోమ్ కట్టకపోతే నువ్వు కట్టాలి. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఆలోచిస్తే ఈ 12,000 పరిస్థితి ఏంటి? ట్యాక్స్ కట్టాలి. ఎవడు? మైనర్. అర్థమైందా? మైనర్ని మనం ట్యాక్స్ చేయాలి. మైనర్ ఎప్పుడైతే ట్యాక్స్ చేస్తామో ఏం ఆలోచించాలి మళ్ళీ? ఇప్పుడు మైనర్కి స్కిల్ ఉందా, స్కిల్ లేదా చెప్పండి. ఈ వడ్డీ రావడానికి మైనర్కి స్కిల్ అవసరమా? స్కిల్ అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకని? తీసుకెళ్ళి ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చుగా. ఇప్పుడు తండ్రి తీసుకొచ్చి ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు ఎక్కడ? ఆ వరములో ఈ మైనర్ని పార్ట్నర్ చేశాడు అంతే. 1,00,000 మీద వడ్డీ రావడానికి నీకు స్కిల్ కావాలా? అక్కర్లేదుగా. నువ్వు కష్టపడి సంపాదించింది కదా. 1,00,000 మీద వడ్డీ బ్యాంకులోకి వెళ్ళి దాచుకున్నారయ్యా. బ్యాంకు వాళ్ళు వడ్డీ ఇచ్చారు. నీకు స్కిల్ చూసి ఇస్తారా? వాడు నువ్వు దాచుకుని డబ్బులు చూసి ఇస్తారా? కాబట్టి నీకు వడ్డీ ఇవ్వడానికి ఏం చూసి ఇవ్వరు. కాబట్టి ఈ 12,000కి ఏం లేదు, స్కిల్ లేదు. స్కిల్ లేకపోతే ట్యాక్స్ ఎవరు చేయాలి? పేరెంట్ ట్యాక్స్ చేయాలి. మనం ముందు ఎవరిని ట్యాక్స్ చేయాలనుకున్నాం? మైనర్ని ట్యాక్స్ చేయాల్సి వస్తే మైనర్కి స్కిల్ లేదు కాబట్టి మైనర్ని కాదు, పేరెంట్ ట్యాక్స్ చేయాలి. ఏ పేరెంట్ ని? హయ్యర్. ఇప్పుడు ఈ మిస్టర్ ఎక్స్, మిస్టర్ ఎక్స్ ఇద్దరు ఉన్నారు. ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళ చేతిలో మనం ఏం చేయాలి? దీన్ని ట్యాక్స్ చేయాలి. మీకు అంతా అర్థమైందా? అర్థమైతే బి పాయింట్ లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత? 1,00,000 మీద 12%. ఆ 12% ఎంత అయింది? ఇన్నర్ కాలం వేయండి, అవుటర్ కాలం ఏమక్కండి. 12,000. ఈ 12,000లో నుంచి అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఇంకా తీసామే 1,500. ఆ 1,500 తీసేసి మిగతా అమౌంట్ ఎక్స్ నో మిస్సెస్ ఎక్స్ నో ట్యాక్స్ చేయాలి. హూజ్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్. మనకి లెక్క ఇంకా వాళ్ళ అకౌంట్ ఓపెన్ కాల. వాళ్ళ అకౌంట్ ఓపెన్ అయితే చిట్ట చివరికి వీళ్ళిద్దరి ఇన్కమ్ లో ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో తెలుస్తుంది. వాడ మనం ట్యాక్స్ చేస్తాం. ప్రస్తుతానికి అది ఇన్నర్ కాలంలో ఉంచాం, అవుటర్ కాలంలో తీసుకురావాలి. తర్వాత రెండో పాయింట్ అర్థమైంది. అర్థమైనట్టేనమ్మా రెండో పాయింట్. నౌ కమింగ్ టు థర్డ్ వన్. థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఏమంటాడు? హౌస్ ప్రాపర్టీ ఎక్స్ పేరు మీద ఉంటే వాడు ఏం చేశాడు? డిసెంబర్ 1st తారీఖున ఆ కన్సిడరేషన్ కి వైఫ్ అమ్మేశాడంటమ్మా. డబ్బు తీసుకుని అమ్మేశాడు. డబ్బు తీసుకుని అమ్మేస్తే ఎవరింకా వాళ్ళదేగా. అంటే ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి? డిసెంబర్ 1st నుంచి ప్రాపర్టీ ఎవరిది? వైఫ్ది. అప్పుడు డిసెంబర్ 1st నుంచి వచ్చిన ఆదాయం మీద ట్యాక్స్ ఎవరు కట్టుకోవాలి? వైఫే. మరి అంతకుముందు వరకు వచ్చిన ఆదాయం మీద ఎక్స్ కట్టుకోవాలి. కాబట్టి ర్యాంక్ ముందు ఇన్కమ్ కనుక్కోండి ఫస్ట్ ఎంత ఉందో. ఐహెచ్పి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద అద్దెంత వచ్చిందమ్మా? 3,000. ముందు ఒక నిమిషం ఆగండి. 3,000 ఇంటూ 12. ఏంటి 3,000 ఇంటూ 12? వాట్ ఈస్ 3,000 ఇంటూ 12? అదే ఆర్ఈఆర్, అదే ఏఆర్, అదే జిఏ. ఈ లెక్కలో మనకి ఏం చెప్పలా, మున్సిపల్ ట్యాక్స్ చెప్పలా. అప్పుడు అదే ఏమవుతుంది? ఎన్ఏవి కూడా అవుతుంది. మీకు అర్థమైందా? అదే ఆర్ఈఆర్, అదే ఏఆర్,
అదే జిఏవి, అదే ఎన్ఏవి. మరి ఎన్ఏవి దాకా వెళ్ళిపోతే ఏం చేయాలి? స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి. కాబట్టి ఈ 3000 × 12 మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ రేట్ ఆఫ్ 30%. బ్యాలెన్స్ ఎంతో చూసుకోండి. ₹36,000 మీద 30% డిడక్షన్ తీసేస్తే బ్యాలెన్స్ 25,200. ఇప్పుడు ఈ 25,200 లో నవంబర్ దాకా ఎవరిదన్నారు? మిస్టర్ ఎక్స్. డిసెంబర్ నుంచి ఎవరిదన్నారు? మిసెస్ ఎక్స్. అంటే ఇప్పుడు నెలల వారీగా మనం గమనిస్తే నవంబర్ దాకా అంటే 8 నెలలు, నవంబర్ దాకా అంటే 8 నెలలు, 8 నెలలు. డిసెంబర్ నుంచి అంటే 8 నెలలు, 4 నెలలు. ఆ రేషియోలో ఎక్స్ కాలంలో ఎంత వస్తుందో వేయండి, మిసెస్ ఎక్స్ కాలంలో ఎంత వస్తుందో వేసేసేయండి. ఇది అర్థం కాకపోవడం ఉంటుంది, ఏం లేదు. అర్థమైందంటే అందరికీ ఎక్స్ కాలం చెప్పండి అమ్మా. అమౌంట్ 16,800 ఎక్స్ కాలము, మిసెస్ ఎక్స్ 8,400. పాయింట్ నెంబర్ 3 అయిపోయింది. Now coming to point number 4. 4వ పాయింట్ గమనిస్తే డిబెంచర్స్ ఆఫ్ ఏ కంపెనీ ₹1,00,000 వాల్యూ, 80,000 వాల్యూ. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారంటమ్మా భార్యాభర్తలు ఇద్దరు. ఎక్స్ పేరున ₹1,00,000 వాల్యూ చేసే డిబెంచర్లు, ఆవిడ పేరున. గమనిస్తే ఇప్పుడు మనకి ఎక్స్ పేరున ఎంత ఉందో చూసుకోండి, మిసెస్ ఎక్స్ పేరున ఎంత ఉందో చూసుకోండి. ఎంత చెప్పాడు? ₹1,00,000 విలువ చేసే డిబెంచర్లేమో ఎక్స్వి, ₹80,000 విలువ చేసే డిబెంచర్లేమో మిసెస్ ఎక్స్వి. అయితే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే హిజ్ వైఫ్ హ్యాడ్ ఇన్ ది పాస్ట్ ట్రాన్స్ఫర్డ్ 50,000 అవుట్ ఆఫ్ హర్ ఇన్కమ్ టు ఎక్స్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ డిబెంచర్స్. అంటే ఇది కొన్న ₹1,00,000 వాల్యూలో ఆవిడిచ్చిన 50,000తో కొనుక్కున్న డిబెంచర్లు ఉన్నాయంట. ఇప్పుడు ఆవిడిచ్చింది అంటే ఇప్పుడు ఆటోమేటికల్ గా ఎవరి హ్యాండ్స్ లో మనం క్లబ్బింగ్ అప్లై అవుతుందా, అప్లై కాదా? ఏం తీసుకొని కన్సల్టేషన్ తీసుకుని ఇచ్చిందా, ఊరికే ఇచ్చేసింది? డబ్బులు ఊరికే ఇచ్చింది. అంటే వీడి 1,00,000లో 50,000 వీడిది, మిగతా 50,000 ఎవరిది? ఆవిడది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ 1,00,000 ఎక్స్ కాలంలో ఉన్న అమౌంట్ లో నుంచి 50,000 లెస్ చేసి అది తీసుకెళ్లి ఆవిడ కాలంలో కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. వాళ్ళ వాల్యూస్ ఎంత అంటే ₹50,000 విలువ చేసే డిబెంచర్లేమో ఎక్స్వి, ₹1,30,000 విలువ చేసే డిబెంచర్లేమో మిసెస్ ఎక్స్వి అవుతాయి. ఇది అర్థమైనట్టు నా భాష? అర్థమైతే ఇప్పుడు ఎవరి డిబెంచర్ల మీద వాళ్ళకి వడ్డీ వేస్తాం. పాయింట్లోకి వెళ్ళిపోండి. 4th పాయింట్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ₹50,000 విలువ చేసే డిబెంచర్ల మీద 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ది. ₹1,30,000 విలువ చేసే డిబెంచర్ల వాల్యూ మీద 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో మిసెస్ ఎక్స్ది. ఇదెంత? ఇది 7,000. ఇది 18,200. 7,000 to 18,200. 4వ పాయింట్ మీకు అర్థమైనట్టేనా? కాబట్టి గతంలో ఆవిడిచ్చిన డబ్బులతో కొనుక్కున్న డిబెంచర్లు కాబట్టి మళ్ళీ తిరిగి ఆవిడకే ఇచ్చేసాం. పాయింట్ నెంబర్ 4 అయిపోయిందమ్మా. పాయింట్ నెంబర్ 5 చూడండి. ఫైవ్ పాయింట్ చదివితే ఎక్స్ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ 50,000 to his wife in 1986 without. ఇది వేరమ్మా, అలా ఇచ్చుకుంటూ ఉంటారు అంతే. ఇది వేరే. ఆ 50,000 వేరు, ఇప్పుడు ఈ 50,000. అంతకుముందు వీడు కూడా ఏం చేశాడంట? ఒక 50,000 ఆవిడకి ఇచ్చాడంట. ఆవిడేం చేసింది? వితౌట్ ఎనీ కన్సిడరేషన్ చెప్తున్నాడు. ఆవిడేం చేసింది? అది వైకి ఎక్కడో అప్పుగా ఇచ్చిందంట. వైకి అప్పుగా ఇస్తే వై ఈవిడికి ఏమి ఇస్తోంది? వడ్డీ. ఇప్పుడు మొత్తం మీద గమనిస్తే ముందు మిస్టర్ ఎక్స్ అనేవాడు ఒక ₹50,000 ఎవరికి ఇచ్చాడు? మిసెస్ ఎక్స్ కి ఇస్తే ఆవిడ మళ్ళీ ఎవరికి ఇచ్చేసిందిట? వైకి ఇచ్చిందిట. మొత్తానికి వై ఏం చేసింది?
వడ్డీ ఇచ్చింది ఎవరికి? మిసెస్. వడ్డీ తీసుకుంది ఎవరు? మిసెస్ ఎక్స్. ఇప్పుడు ఈ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చింది? వీడిచ్చిన 50,000 నుంచి. అంటే మళ్ళీ ఇప్పుడు క్లబ్బింగ్ అప్లై ఏమన్నాడు మళ్ళీ? వితౌట్ కన్సిడరేషన్. వడ్డీ మనం క్లబ్ చేయాలా వద్దా? చెయ్యాలి. అర్థమైందా? ఆటోమేటికల్ గా చెయ్యాలి. పిన్ మనీ కాదు మళ్ళీ అది. అటు పిన్ మనీ చెప్పలేదుగా. పిన్ మనీగా ఇస్తే ఆవిడది అవుతుంది. అక్కడ ఎక్కడ మనకి ఏం వర్డ్ లేదు. పిన్ మనీ అనే వర్డ్ లేదు. పిన్ మనీకి ఇంకో వర్డ్ ఏదైనా ఉందా? సెంటెన్స్. పర్సనల్ ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుని దాచుకుంటే అది కూడా పిన్ మనీ. అంటే ఇప్పుడు సేవింగ్స్ అవుట్ ఆఫ్ అమౌంట్ గివెన్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. సేవింగ్స్ అవుట్ ఆఫ్ అమౌంట్ గివెన్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇది ఆల్సో పిన్ మనీ. పిన్ మనీ అంటేనే అర్థం అది. వాడు నేరుగా పిన్ మనీ అన్నా ఇవ్వచ్చు, లేదంటే దాని మీనింగ్ ఇవ్వచ్చు. పర్సనల్ ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో కొంత సేవింగ్స్ చేసుకొని ఆ సేవింగ్స్ తీసుకెళ్లి అప్పుగా ఇస్తే అది పిన్ మనీ. అప్పుడు పిన్ మనీ మీద వచ్చే వాటిని ఎవరు ట్యాక్స్ చేయాలి? ఎవరిది వాళ్ళదే. కానీ ఇక్కడ ఎక్కడ మనకి ఏం వర్డ్ వాళ్ళ పిన్ మనీ అనే వర్డ్ వాడలేదు కాబట్టి ఎవరిది వాళ్ళదే కాదు. ఇప్పుడు క్లబ్బింగ్ అప్లై అవుతుంది. మీకు అర్థమైతే 50,000 మీద వచ్చే వడ్డీని ఏం చేయాలి? ఇప్పుడు నేను మిస్టరేషన్ ట్యాక్స్ చేయాలి. ముందు ఒక నిమిషం ఆగండి. అప్పుడు 50,000 క్లబ్ చేసేటట్టు అవుతుంది. ఇప్పుడు ఇంతకాలం వడ్డీ ఇచ్చింది ఎవరు? వై. వడ్డీలన్నీ కలిపి ఇప్పుడు 20,000 అయినాయి. గమనించండి పాయింట్. వడ్డీలన్నీ కలిపి మళ్ళీ 20,000 అయినాయి. ఈ 20,000 మళ్ళీ చేసింది, మళ్ళీ అప్పించిందంటమ్మా. ఎవరికి? మళ్ళీ వైకే. నీకు అర్థమైందా? వడ్డీలన్నీ తీసుకొని వడ్డీలతో మళ్ళీ వ్యాపారం చేసిందంట. ఫాలో అవుతున్నారా? కాబట్టి మళ్ళీ ఇప్పుడు 20,000 రూపాయలు వడ్డీ ఎవరికి ఇచ్చింది? అప్పుగా వైకి. అంటే వైకి ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నట్టు? 2 అప్పులు ఉన్నాయి. ఒక అప్పు ఏమో 50,000 అప్పు, మరొక అప్పు ఏమో 20,000 అప్పు. ఈ 50,000 అప్పునేమో ఏమన్నాం? మిస్టర్ ఎక్స్ సంబంధించి అన్నాం. రెండో 20,000 ఉంది, దాని ఏమన్నది? అక్రీషన్. మీకు చెప్పేటప్పుడు మాట చెప్పాను, అక్రీషన్. ఇప్పుడు చెప్పండి ఎన్ని వడ్డీలు వస్తున్నాయి? 2 వడ్డీలు వస్తున్నాయి. మొదటి వడ్డీ ఏమో క్లబ్బింగ్ అప్లై అవుతుంది, రెండో వడ్డీ ఏమో అక్రీషన్. అక్రీషన్ ఏం చేయరు? క్లబ్ చేయరు. అంటే 50,000 మీద వచ్చే వడ్డీ ఏమో మిస్టర్ ఎక్స్ కి వడ్డీ రేట్ ఎంత అన్నాడమ్మా? వడ్డీ రేటు 10%. ఓకే. సో 50,000 మీద వచ్చే వడ్డీ ఏమో మిస్టర్ ఎక్స్ అయితే, మిగతా 20,000 మీద వచ్చే 10% వడ్డీ ఏమో మిస్సెస్ ఎక్స్ ది. అది అక్రీషన్ అవుతుంది అన్నమాట పాయింట్. మీరు అప్పుడు అలాంటప్పుడు రాసుకోండి పాయింట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 50,000 మీద 10% ఏమో 5,000 రూపాయలు మిస్టర్ ఎక్స్ ది. 20,000 మీద 10% ఏమో 2,000 ఏమో మిస్సెస్ ఎక్స్ ది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 అమ్మా. ఇది మీకు ఈజీగానే అర్థం అవ్వాలి. మరి ఎక్స్చేంజ్ చేశాడంటమ్మా, ఒక ట్రస్ట్ క్రియేట్ చేశాడంటమ్మా. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లా. ఎవరి కోసం? ఇన్కమ్ అక్రూయింగ్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్ అమౌంటెడ్ టు 7,000, అవుట్ ఆఫ్ విచ్ 5,000 ఈ యూటిలైజ్ బెనిఫిట్ ఆఫ్ సన్స్ వైఫ్. అంటే ట్రస్ట్ కి వచ్చే ఆదాయంలో 5,000 రూపాయలు ఎవరికి వాడుతున్నాడు? సన్స్ వైఫ్. తర్వాత ట్రస్ట్ కి వచ్చే మరికొంత ఇంకొంత ఆదాయంలో 2,800 ఎవరి కోసం? సన్స్ మైనర్ చైల్డ్. అంటే వాడేవాడు గ్రాండ్ సన్. అంతే కదా. కొడుకుకి మైనర్ అంట, కొడుకుకి మైనర్ సన్ అన్నమాట. ఎక్సెప్ట్ ఏమవుతాడు? తాతగారు అవుతాడు. మా అర్థమైందా? సో మొత్తం మీద గమనిస్తే ట్రస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఏమనాలి? ట్రస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సన్స్ వైఫ్ అండ్ గ్రాండ్ చైల్డ్ అన్నమాట. అర్థమైందా భాష? ఎక్స్ కి సన్ కాదు వాడు, సన్ కు సన్ అంట, వాడు గ్రాండ్ సన్. ఇప్పుడు
సన్స్ వైఫ్ కి వెళ్లే ఇన్కమ్ కేమో ఏం చేయాలి? ఎవరు కట్టాలి? ఎక్సే కట్టాలి. మరి గ్రాండ్ సన్ కి వచ్చే ఆదాయం మీద ట్యాక్స్ ఎవరు కట్టాలి? ఆ ఎక్స్ యొక్క సన్ కట్టాలి. అంటే ఈ గ్రాండ్ సన్ యొక్క ఫాదర్ ఉన్నాడే వాడు కట్టాలి. అంటే ఇప్పుడు ఈ 2500కి ఎవరికి సంబంధం లేదు? ఎక్స్ కు సంబంధం లేదు. అర్థమైందా? సో వాడి కొడుకుకి మైనర్ అయ్యి వాడి కొడుకు కోసం ట్రస్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు క్లబ్బింగ్ అప్లై అవుతుంది. కానీ కొడుకు మేజరే, పెళ్లి కూడా అయిపోయిందంట వాడికి. ఆ కొడుకు మళ్ళీ ఇంకో కొడుకు అంట, అంటే మనవాడు. మనవాడి కోసం ట్రస్ట్ క్రియేట్ చేశాడు. మనవాడి కోసం ట్రస్ట్ క్రియేట్ చేస్తే ట్యాక్స్ చేయాల్సిన తాతగారిని కాదు, ఆ మనవాడి యొక్క తండ్రిని. కాబట్టి ఆ 2500 ఎవరికి సంబంధం లేదు? ఎక్స్ కు సంబంధం లేదు. అప్పుడు మనం ట్యాక్స్ చేయాల్సిన వారిని ఆ 5,000 రూపాయల వరకే రాయండి మరి. సో ఇన్కమ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సన్స్ వైఫ్. ఇన్కమ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సన్స్ వైఫ్. ఆ 5,000 రూపాయలు మాత్రమే ఎక్స్ చేతిలో ట్యాక్స్ చేసి మిగతా 2,500 కి ఎక్స్ కు సంబంధం లేదు. లెక్క అయిపోయిందమ్మా. మధ్యలో ఒక్కటి లోపల మనం ఇన్నర కాలం వేసుకుని ఉన్నాం. ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళ చేతిలో కలుపుదామని. ఇప్పుడున్న ఫిగర్స్ మీకు అర్థమైంది. ఎక్స్ టోటల్ చెప్పుకోండి, ఆ మిసెస్ ఎక్స్ టోటల్ చెప్పుకోండి. ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉందో చూసుకోండి. ఆ ఎక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళ కాలంలో ఈ అమౌంట్ కలపండి. ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంది? మిస్టర్ ఎక్స్. సో మిస్టర్ ఎక్స్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఈ 12,000లో నుంచి 1,500 తీసిన అమౌంట్ ఉంది బ్యాలెన్స్. అంటే ఎంత? 10,500. అది ఇప్పుడు ఎక్స్ కాలంలో వేసేసుకోండి. 2 కాలమ్స్ టోటల్ వేసేసుకోండి. ఇక్కడ ఒకసారి వీడి కాలం టోటల్ చెప్పండి. 44,300. ఆవిడ కాలం టోటల్ చెప్పేసుకోండి. 28,600. ప్రాబ్లం నెంబర్ 6 ఈజ్ ఓవర్. ఇంకో చిన్న టాపిక్ ఉందమ్మా. 5 minutes ఉంటే మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఆ టాపిక్ చూడండి. క్రిటికల్ టాపిక్. ఎప్పుడైనా బిట్లలో వచ్చే అవకాశం ఉంది. మీకు దీని గురించి నేను ఒకసారి చెప్పాను. అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే దీన్ని ఎలా ట్యాక్స్ చేయమని చెప్పాను. దీంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనిలో నుంచి ఎటువంటి డిడక్షన్స్ ఇవ్వకూడదంట. నో డిడక్షన్స్, నో సెట్ ఆఫ్, నో చాప్టర్ 6A, నో చాప్టర్ 6A. జస్ట్ లైక్ మనం విన్నింగ్స్ అంటాను చూడండి, లాటరీస్. లాటరీలో నుంచి లాటరీ టికెట్ కొంటే పెట్టే ఖర్చులు తీయకూడదు. లాటరీ ఇన్కమ్ లో నుంచి ఎటువంటి నష్టాలు సెట్ ఆఫ్ చేసుకోకూడదు. లాటరీ ఇన్కమ్ లో నుంచి చాప్టర్. అట్లాగే అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే దానికి ఎటువంటి డిడక్షన్ కానీ, లాసులు సెట్ ఆఫ్ చేసుకోవడం కానీ, చాప్టర్ 6A ప్రకారం డిడక్షన్స్ కానీ ఏమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఎంత అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ బయటపడుతుందో దాన్ని ఎలా ట్యాక్స్ చేయమని చెప్పాను నేను? ట్యాక్స్ రేట్ ఆఫ్ 78%. ఇది ఎలా వచ్చిందో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ. కాబట్టి నో మోర్ ఎక్స్ప్లెనేషన్. అది పాయింట్స్ మాత్రం చూసుకోండి. అందులో మొత్తం ఒక 5 పాయింట్లు చెప్పాడు. స్టార్టింగ్ ఫ్రమ్ సెక్షన్ 68 నుంచి 68 అన్నాడు. తర్వాత 69A, 69, 69A, 69B, 69C అండ్ 69D. 6 పాయింట్లు మొత్తం. చిన్న పాయింట్లే. ఫస్ట్ చూడండి, మరి ఏమన్నాడు? మొదటిది క్యాష్ క్రెడిట్ అంటామా. అంటే
ఇప్పుడు జనరల్ గా ఎక్కువగా ఇక్కడ ఎలా వస్తుందంటే మీరు మామూలుగా మీరు రోడ్డు మీద స్ట్రీట్ సైడ్ వెండర్స్ వాళ్ళ మంది చిన్న చిన్న తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జనరల్ గా ఎలా వ్యాపారం చేసుకుంటారంటే క్యాపిటల్ ఎవరిస్తారమ్మ వాళ్ళకి? అప్పు తెచ్చుకుంటారా, వాళ్ళ జేబులో నుంచే వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారా? మీరు గమనించిన ఎప్పుడైనా చూసారా? తోపుడు బండ్లు వాళ్ళు డబ్బులు వాళ్ళ జేబులో నుంచి తీసుకొచ్చి పెడతారా, లేకపోతే ఎవరైనా అప్పిస్తారా? మీరు గమనించండి. సాయంత్రం పుట్టి ఎప్పుడైనా మీరు అక్కడ ఎప్పుడైనా ఆ బండి దగ్గర కూర్చోంటే బండి వేసుకుని వస్తాడు. వాడు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటిదాకా కలెక్షన్స్ ఉంటాయి, ఆ కలెక్షన్స్ లెక్క పెట్టి వాడి చేతిలో పెడతారు. వాడు జేబులో వేసుకుని మళ్ళీ ఇంకో బండి దగ్గరికి వెళ్తాడు. గమనించారా ఈ పరిస్థితి? అంటే అర్థం ఏంటి? ఉదయాన్నే పెట్టుబడి వాడు పెట్టాడు. అంటే పొద్దున్న ఏం చేస్తారంటే వీళ్ళు పొద్దున ముందు రోజు రాత్రిలో 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటారు. ఆ రోజుకు కావాల్సిన సరుకులన్నీ అప్పటికప్పుడు కొంటారు వాళ్ళు. కొన్ని మరుసటి రోజు ఏం చేస్తారు, దాంతో వ్యాపారం చేసి సాయంత్రం అయ్యేసరికి 1000 రూపాయలు ఇచ్చాడే వాడు, దానికి ఇంకో 1000 కలిపి 2000 ఇస్తారు. మీకు అర్థమైందా? బ్రహ్మాండం. 100కి 100 వడ్డీ అమ్మ, 100కి 100 వడ్డీ. గమనించండి. కావాలంటే అక్కడ ఇది పెద్ద వ్యాపారం బ్రహ్మాండం. వీడు బోధం సంపాదిస్తాడు. బండి మీ ఓటు వాళ్ళు బోధ మంది ఉంటారుగా, పానీపూరి లాగించేస్తారు. అందుకని వాడికి 10,000 రూపాయలు ఇన్కమ్ రావచ్చు, 5,000 ఇన్కమ్ రావచ్చు. వాడికి ఆ పానీపూరి అమ్మిన వాడికి నిన్నటి రోజున 1000 రూపాయలు వడ్డీ ఇచ్చాడే, వాడికి మళ్ళీ 1000 వడ్డీ వస్తుంది. అంటే మీరందరూ దీన్ని ఇంతమంది బాగు చేస్తున్నారు. మొత్తానికి ఆరోగ్యాలు పాడైపోయి మనకేమండి. తర్వాత 1000కి 1000 వడ్డీ, 1000కి 1000 వడ్డీ, తర్వాత వీడి వ్యాపారానికి బ్రహ్మాండమైన లాభం. ఇప్పుడు ఆ 1000కి 1000 వడ్డీ అంటున్నాం కదా, ఈ 1000కి ఏముండదు, ఒక లెక్క ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ కాదు, ఒక రికార్డెడ్ గా ఏముండదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఆ 1000 రూపాయల చేతిలో ఉందమ్మా. ఎవరిచ్చిన అప్పది ముందు రోజు వాడు కూడా బైక్లో వచ్చాడే, వాడు నాకు 1000 రూపాయలు అప్పించాడు. నా చేతిలో అప్పు ఉండగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పట్టుకున్నారు. నా చేతిలో ఎంత ఉంది? ఇప్పుడు 1000 ఉంది. ఇది ఎక్కడది అన్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? ఏమని చెప్తాను? ఇది ఎక్కడది అంటే ఏం చెప్తారా? అలానే వాడు అప్పించాడు. ఎవరికి ఉంది సోర్స్ కదా, ఎవరికి రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడుంది ఎవిడెన్స్? ఆ చేతిలో ఉన్న 1000ని ఏమని అనిపిస్తే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. ఇక్కడ అర్థమైందా? సరే, ఇప్పుడు నేను బ్యాంకు దగ్గర అప్పు చేశానమ్మా. నేను నా దగ్గర ఇప్పుడు బ్యాంకు వాళ్ళు 1 లక్ష రూపాయలు అప్పించారు, ఇంట్లో పెట్టుకున్నాను నేను. దానికి బ్యాంకు రుజువు ఉంటుందా? బ్యాంకు రుజువు చూపిస్తే ఏమైతుంది? అది లోన్ అవుతుంది. లోన్ ఇది నాట్ అన్ ఇన్కమ్. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత దానికి ఏముంది ఎవిడెన్స్? అది 1000 అప్పని నేను ఎలా ప్రూవ్ చేసుకోగలను? ఐ కెనాట్ ప్రూవ్ ఇట్. క్యాష్ క్రెడిట్ అంటాం దాన్ని. వాడికి ఎప్పుడు ఇవ్వాలి? వాడు ఎప్పుడు బండి వేసుకొస్తే వాడికి అప్పుడు ఇచ్చేసేయాలి. కాదా మామూలుగా మనకి మనం గమనం మీ అకౌంట్ వేస్తుంటారు చూడండి, కాల్ ఎట్ మనీ, మనీ ఎట్ కాల్ ఏదో పేరు పడుతుంటారు మీరు. అంటే ఏంటి? అప్పు ఇస్తాడు, రెండో రోజున ఎప్పుడు అడిగితే ఆ డబ్బులు అప్పుడు మనం వెంటనే ఇచ్చేసేయాలి. ఇట్లాంటి వాటిని ఏమంటాం? క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్కి ఏముండదు, ఎటువంటి ఎవిడెన్స్ ఉండదు. నువ్వు అప్పు అని చెప్పినా కూడా అప్పు అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాన్ని అప్పుగా కన్సిడర్ చేయరు కూడా. ఆటోమేటికల్ గా ఏమవుతుంది? అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. అంటే ఈ 1000 నీదే, ఎలా సంపాదించావు నువ్వు చెప్పట్లేదు. అప్పు అంటున్నాను కదా అంటే అప్పు అంటే ప్రూవ్ చెయ్యి, ఇప్పుడు ప్రూవ్ చేయలేడు. ఆటోమేటికల్ గా 1000 ఏమవుతుంది? అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేస్తారా పని? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలుసు ఏంటి ఆ అప్పు తెచ్చుకున్నాడు, రూల్ ఉంది. నా కోపం వస్తే ఎప్పుడేం చేస్తా? నేను పట్టుకుంటా వెళ్ళి, లేకపోతే నేను కూడా పానీపూరి లాగి పెట్టేస్తా. మీకు అర్థమైందా పాయింట్? అర్థమైతే అది క్యాష్ క్రెడిట్ అమ్మా. ఫస్ట్ పాయింట్. క్యాష్ క్రెడిట్కి ఏముండదు అసలు. మామూలుగా క్యాష్ క్రెడిట్ ఏంటి? చేయబదులు తీసుకున్న అమౌంట్ అమ్మా. ఎప్పుడు వస్తే వాడికి డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేసేయాలి. వాడు వచ్చేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తే మాత్రం నా చేతిలో ఉన్న డబ్బులు ఏమైతాయి? అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ గా కన్సిడర్ చేస్తారు. ప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర ఎటువంటి
ఎవిడెన్స్ ఉండవు కాబట్టి మన చేతిలో దొరికిన ఆ డబ్బుకి మనం ట్యాక్స్ కట్టాల్సిందే. అది గ్యాస్ రేట్ అమ్మా. రెండవది అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు గమనిస్తే ఒక ఆయన పెట్టుబడులు విపరీతంగా పెడుతున్నాడంట. ఎక్కడ భూములు ధర పెరిగితే అక్కడ వెళ్ళి భూములు కొంటాడంట. బంగారం ధర పెరిగిపోతే బంగారం కొంటాడంట. ఇప్పుడు ఆయన ఎక్కడ ఏది వాల్యూ పెరుగుతుందంటాడో వెళిపోయి అవి కొనేస్తుంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బాబు ఇక్కడ భూములు పెరిగితే అక్కడ భూములు కొంటున్నావు, ఇక్కడ బంగారం పెరుగుతుందని బంగారం కొంటున్నావు. దీనికి అంతా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు ఏం చేయాలా? దానికైనా ఏం చెప్పాలి? సో ఇప్పుడు ఈ భూమి ఎవరిది? ఫలానా వాడిది. ఒరే ఈ భూమి ఎట్టుకున్నావురా చెప్పాలి. వాడు ఏంటి ఫలానా, నేను నా వ్యాపారం ఇది, నా ఇన్కమ్ ఇది, నేను బోల్డ్ అంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, ఆ డబ్బులతో కొన్న ఆస్తులు ఇవి చెప్పాలో వద్దా? కానీ వీడు ఏమన్నాడు? అన్ఎక్స్ప్లైన్ అంటే ఏంటి? భూములు కొంటున్నాడు కానీ ఆ సోర్స్ ఎక్కడి నుంచి చెప్పట్లా. బంగారంలో కొంటున్నాడు కానీ సోర్స్ ఎక్కడి నుంచి చెప్పట్ల. వాడు ఆటోమేటికల్ గా అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అవంతా. నువ్వు భూమి కొన్నప్పుడు ఆ భూమి కొనడానికి సోర్స్ ఏంటి అనేది చెప్పాలి. నువ్వు బంగారం కొన్నావు, ఆ బంగారం కొనడానికి సోర్స్ అని చెప్పాలి. నువ్వు సోర్స్ చెప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయావు అనుకో, నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ ని వాడు ఏమంటాడు? అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి దాన్ని కూడా ఏం చేస్తానంటాడు. నువ్వు బిల్డింగ్ కొనుక్కోవడం తప్పు కాదు, ఆ బిల్డింగ్ ఎక్కడ ఎలా కొనుక్కున్నావో చెప్పడం అది కరెక్ట్. చెప్పకపోతే అది తప్పు అవుతుంది. మీకు అర్థమైతే పాయింట్ నెంబర్ 69 అమ్మా. తర్వాత 69A చూడండి. మనం కారులో వెనకాల డిక్కీలో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు పడేసుకుని పోతున్నాం. మధ్యలో పోలీసుడు ఆపాడు. ఆ డబ్బు డిక్కీ ఓపెన్ చేస్తే మొత్తం 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు. ఇది ఏంటి అంటే నాది అది ఎక్కడికి వచ్చా అంటే అది నేను కూడా ఇప్పుడే చూస్తున్నా అంటాడు. అట్లా చెప్పచ్చా? మరి ఇప్పుడు గమనిస్తే అలాంటి డబ్బులకి లెక్క చూపించాలా వద్దా? చూపించాలి. అంటే నీ కారులో దొరికిన, నీ కారు డిక్కీలో దొరికిన డబ్బుకి ఎవరు బాధ్యత? నీదే బాధ్యత. వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళిపోతారు. డబ్బులు పట్టుకెళ్ళిపోయి నువ్వు ఎవిడెన్స్ తీసుకొస్తే నీ డబ్బు నీదని తెలుస్తుంది, నీకు ఇస్తా. నువ్వు ఎవిడెన్స్ లేకపోతే మాత్రం ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పేస్తా, వాళ్ళు చూసుకుంటారు. మీకు అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇది అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి 75% ప్రభుత్వ ఖజానాలో పడేసి 22% నీ చేతికి ఇస్తారనమాట. నువ్వు నీ ఇంట్లో గాని నీ వాహనంలో గాని దొరికిన డబ్బుకి ఎవరు బాధ్యత? నువ్వే బాధ్యత. ఈ డబ్బు ఎక్కడిది అన్న దానికి ప్రూఫ్ ఉండాలి. నువ్వు వ్యాపారం కోసం తీసుకెళ్తున్నావు, ఏదైనా ఆస్తి అమ్మి తీసుకెళ్తున్నావో దేనికైనా సరే ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేకపోతే మాత్రం అదంతా అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద లెక్క అయిపోతుంది. అర్థమైందమ్మా? సో అన్ఎక్స్ప్లైన్డ్ మనీ, నాట్ ఓన్లీ మనీతో పాటు బులియన్ కానీ, ఏదైనా ప్రీషియస్ జ్యువెలరీ కానీ, ఎవ్రీథింగ్. ఆ కారు డిక్కీలో డబ్బులే కాదు, ఆ కారు డిక్కీలో బంగారం కనబడ్డా అంతే. ఆ కారు డిక్కీలో బంగారం ఉన్నా, జ్యువెలరీ ఉన్నా, మనీ ఉన్నా, ఎటువంటి ఖరీదైన వస్తువు ఉన్నా ఆ ప్రతి వస్తువుకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చెప్పకపోతే మళ్ళీ అది ఏమవుతుంది? అన్ఎక్స్ప్లైన్డ్ మనీ కింద ట్యాక్స్ చేస్తారంట. 69A. నా కమింగ్ టు 69B. మా 69B కొత్త పాయింట్ ఏం కాదు. 69 ఏమైతే చెప్పానో అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్, 69A ఏమైతే చెప్పానో అన్ఎక్స్ప్లైన్డ్ మనీ అని, ఆ రెండు పాయింట్లు మళ్ళీ 69Bలో రిపీట్ అవుతున్నాయి. తేడా ఎక్కడ వస్తుంది అంటే, ఇందాక 69A ఏమో టోటల్ గా అన్ఎక్స్ప్లైన్డ్, 69Bలో పార్షియల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. మా అర్థమైనప్పుడు ₹1,00,00,000 దొరికిందమ్మ మా దగ్గర. ఒక ఇల్లు అమ్మి తీసుకెళ్తున్నాడంట. మీరు గమనిస్తే ఇప్పుడు మామూలుగా ఇల్లు ₹1,00,00,000 అమ్మితే లెక్కల్లో కోటి చూపిస్తారా, తప్పు చూపిస్తారా? మీకు అర్థమైందా? ఇల్లు ఎవరైనా మీరు గమనించండి. ఇల్లు ₹1,00,00,000 అమ్ముకుంటే రాసుకునేటప్పుడు కోటికి అమ్మినట్టుగా రాసుకుంటారా, తక్కువ రాసుకుంటారా? తక్కువ రాసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఏదో ఒక ప్రాబ్లం వస్తున్నారు, తక్కువ రాసుకుంటారు.
ఇప్పుడు నేను పట్టుకున్నాడు, నీ చేతిలో ₹1,00,00,000 క్యాష్ కనపడింది. ఎక్కడిది రా అని అడిగావు. అడిగితే నేను బిల్డింగ్ అమ్ముతున్నా, దాని తాలూకు డబ్బులు. ఎవిడెన్స్ ఎక్కడ రా అన్నావు. పట్టుకొస్తావు. ఎవిడెన్స్ ఏం చూపిస్తుంది నీకు? 60 లక్షలు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. పట్టుబడింది ఎంత? ₹1,00,00,000. ఎవిడెన్స్ ఎంత పట్టుకొచ్చుకోను? 60 లక్షలు పట్టుకొచ్చు. మరి మిగతా 40 లక్షల పరిస్థితి ఏంటంటే ఏంటి? మన నోటితో మాట రాదు. మనకు తెలుసు ఏంటి, కోటికి అమ్మామని తెలుసు, లెక్కల్లో 60 లక్షలు చూపిస్తున్నామని తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు అడిగితే మీకు ఇందాకేమో కోటి ఏం చెప్పాలా, లెక్క చెప్పాలా. ఇందాక కోటి లెక్క చెప్పాలా. ఈసారి కోటికి ఏం చేసాం? 60 లక్షల మనం 60 లక్షల అమౌంట్ కి లెక్క చెప్తాం. మిగతా 40 లక్షలకి ఏం చెప్పలేకపోతున్నాం, లెక్క చెప్పలేకపోతున్నాం. ఆ లెక్క చెప్పని ఆ 40 లక్షలు ఏమవుతుంది? అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. సో ఇందాకేమో టోటల్లీ అన్ఎక్స్ప్లైన్, ఈసారి పార్షియల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేయని మిగతా పార్ట్ మనీ వరకే అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది అంటున్నారమ్మా. ఆ తర్వాత ఈ పాయింట్ చూడండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తున్నాము, అమ్మాయి పెళ్లి చేస్తే ఎవరిని పిలవాలయ్యా? ఊరంతా పిలుస్తావా? అమ్మాయి పెళ్లి ఊరంతా పిలుస్తావా, బంధువులు పిలుస్తావా? బంధువులు, మిత్రులు. వీడేం ఊరంతా పిలిచాడంట. ఊరంతా పిలిచి ఏం చేశాడు? అందరికి భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ వెండి ఆభరణాలు గిఫ్ట్ ఇచ్చాడు. మళ్ళీ అంతా అర్థమైందా? ఊరంతా పిలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడు గ్యారంటీగా వస్తాడు. ఊరంతా పిలిచినా పిలవపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తారు అప్పుడప్పుడు. పెళ్లిళ్ళు అంతా జరుగుతాయి. పెళ్లిళ్ళ సీజన్లో అమ్మా, పెళ్లిళ్ళ సీజన్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సరదాగా నార్మల్ డ్రెస్ వేసుకొని అక్కడ ఏదో బంధువుల రూపంలో వచ్చినట్టుగా వచ్చేసి మొత్తం లెక్కలు వేసుకుని పోతారంట. వీడు ఎంత వైభవంగా పెళ్లి చేశాడు, వీడికి అంత. నెక్స్ట్ డే ఏం చేస్తారు? నోటీస్ ఇస్తారంట. ఇచ్చి నిన్న పెళ్లి బాగా చేసావుగా, నీకే తెలుసు వచ్చాక. నేను ఎవరు పిలిచాడు? నన్ను పిలవక్కర్లేదుగా. నన్ను పిలవ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలవకపోయినా వస్తాడు. వాడు వచ్చి, బాబు ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసావు, డబ్బు ఎక్కడది చెప్పాలో చెప్పాలి. నువ్వు అంత వైభవంగా పెళ్లి చేసినప్పుడు నీకు అంత డబ్బు ఎక్కడదనేది నువ్వు చెప్పాలి. నువ్వు ఘనంగా పార్టీ చేసుకున్నా సరే ఆ పార్టీకి అయ్యే ఖర్చుకి లెక్క చెప్పాలి. సో ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఖర్చుకి సోర్స్ ఏంటో చెప్పకపోతే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? నీ ఖర్చే నీ ఇన్కమ్ అవుతుందా. నువ్వు అంత వైభవంగా పెళ్లి చేశానంటావే, 100 కోట్లు పెట్టి పెళ్లి చేసావు అనుకో, 100 కోట్లు ఏమవుతుంది? ప్రతి దానికి లెక్కలు వేసుకుపోతారు వాళ్ళు. అర్థమైందా? ఈ డెకరేషన్ కింద ఫాలో అయినా తర్వాత వాడు పంపుడు పాటలని పెట్టాడు. మల్టీ బుల్లెట్ బండి ఎక్కతావా మావా అనుకుంటున్నాడు. ఈ పాటలన్నిటికీ మొత్తం లెక్కేసుకుంటాడు. భోజనాల దగ్గర లెక్కలు వేసుకుంటాడు. అన్ని లెక్కలు వేసుకొని ఇంత ఖర్చు అయిన డబ్బులు ఎక్కడిది వీడు చెప్పకపోతే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ మీద వచ్చేస్తుంది. అయిపోయింది పాయింట్. లాస్ట్ పాయింట్ చెప్పేశాను నేను ఆల్రెడీ. ఏంటది? కాబట్టి అప్పు తీసుకుంటే ఎలా తీసుకోవాలి? నెగోషియబుల్ వ్యాలిడ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా తీసుకోవాలి. వాట్ ఈజ్ ఓన్లీ అబాలిష్ చేసిన ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. దాని ద్వారా అప్పు చేసావు అంటే ఆ అప్పుని కూడా వాడు ఇప్పుడు ఏమంటాడు అంతే. ఆ పాయింట్ ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి అది అయిపోయింది. సో విత్ దిస్ ఈ చాప్టర్ అయిపోయిందమ్మా. ఐఎమ్ కంక్లూడింగ్ ద క్లాస్ ఫర్ టుడే. సో రేపు సెలవు. అందరికి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పుకుంటున్నారు. శుభకృతనామ సంవత్సరం. ఎల్లుండి ఉందిగా ఆన్లైన్ క్లాస్ కూడా అన్నారు, అది కూడా లేదా? సో ఎంజాయ్. సో నో మోర్ క్లాసెస్ ఫర్ 2 days అంట.